జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ సామిరెడ్డి ఇటీవలే గుండెపోటుతో మరణించగా ఆయన చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సామిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా సోమవారం కార్యక్రమానికి వీచేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సామిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. ఈ ప్రాంత రైతాంగానికి మార్కెట్ చైర్మన్ గా సామిరెడ్డి అనేక సేవలు అందించారని కొనియాడారు. ఎంఎస్ఆర్ ప్రియ శిష్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం పొందే సమయంలో ఇలా జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సామిరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారిని తుమ్మటి సామిరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు ఇస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాయకుడు తుమ్మటి సామిరెడ్డి గారు అకస్మాత్తుగా మృతి చెందడం మాకందరికి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. మరి మంచి ఆలోచన పరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంతానికి రైతు సోదరులందరికీ కూడా సేవలు అందించి తనదైన శైలిలో చాలామందికి కూడా సహాయం సహకారం చేసిన వ్యక్తిగా, మరి మా పార్టీలో కొద్ది రోజుల పాటు దూరమైనప్పటికీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రికను నడుపుతూ ఉన్నారు. ఇంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిగా తుమ్మటి సామిరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మరింత సేవలు అందించాలనే ఒక దృక్పథంతో వారు ఎల్లప్పుడూ కూడా ముందుకు నడుస్తాం. పట్ల ఆసక్తితో వారు ఆనాడు ఏదైతుందో జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐలో చేరి మిత్రుడు తుమ్మటి సామిరెడ్డి గారు క్రమేపీ విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, తర్వాత కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలు ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పటిష్టత కొరకు మరి తీవ్రంగా కృషి చేసినటువంటి ఒక నాయకుడు. వారు ఆనాడు అప్పటి మంత్రివర్యులైనటువంటి సత్యనారాయణరావు గారికి అత్యంత సన్నిహితుడిగా మెదిలినటువంటి ఒక నాయకుడు. మరి ఆ కాలంలో వారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక పదవిని కాకుండా ఒక బాధ్యతగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఒక సహకారాలన్నీ పూర్తి స్థాయిలో కల్పింప చేయబడే విధంగా కృషి చేసినటువంటి ఒక విధంగా రైతు నాయకుడిగా మనం ఎన్నో సామిరెడ్డి గారిని భావించవచ్చు. ఏదైనా అకస్మాత్తుగా వారి వల్ల మనకు భౌతికంగా దూరం కావటం తీరని లోటుగా భావించక చెప్పక తప్పదని చెప్పంటూ నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతే కార్యకర్తలకు కానీ రైతుల పక్షాన నిరంతరం యాక్టివ్గా ఉన్నటువంటి మా సామిరెడ్డి గారి యొక్క విషయం తెలిసిన వెంటనే మేము ఒక విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను, శ్రీధర్ బాబు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు సామిరెడ్డి తండ్రి గిట్ట కావచ్చు అన్నటువంటి ఆలోచన పరంగా మేము ఈరోజు ఇంత సంఘటన జరిగిన విషయంలో కూడా మేమందరం కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తే ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, మొన్న ప్రభాకర్ అన్న, ప్రణయ్ గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అండగా ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.